నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, రేపు అన్ని ప్రజా సంఘాలు, తర్వాత లెఫ్ట్ సంఘాలు ఇవన్నీ కలిసి రేపు ఇందిరా పార్క్ వద్ద శాంతి చర్చలు జరపాలని చెప్పేసి రేపు ఒక మహాధర్నా నిర్వహించబోతున్నారు. అసలు ఈ శాంతి చర్చలు ఎందుకు జరపాలి, ఈ నక్సలైట్లు ఎవరు, ఇవన్నీ అంశాలని మనతో చర్చించడానికి జస్టిస్ చంద్రకుమార్ సార్ మనతో ఉన్నారు. సార్ని ముందుగా ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. బాగున్నారా సార్? అసలు ఫస్ట్ ఇదంతా చర్చలు ఇదంతా కంటే ముందు అసలు నక్సలైట్లు అంటే ఎవరు, ఎందుకు ఈ నక్సలైట్ ఉద్యమం వచ్చింది? ఎక్కడైనా కానీ ఏ ఉద్యమమైనా కానివ్వండి, లేకపోతే ఏ మార్పు అయినా కానీ, కొన్ని దేశాల్లో వచ్చే విప్లవమైనా కానివ్వండి, దానికి అక్కడ ఉండేటటువంటి ఒక భౌతిక పరిస్థితులు కారణమవుతాయి. దానిలో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది అంటే అక్కడ ఉండేటువంటి భౌతిక పరిస్థితులు ఏంటి? ఆ భౌతిక పరిస్థితులు భారతదేశంలోని సంపదనంతా కూడా వాళ్ళు దోచుకొని పోవడం, ఐసీఎస్ సెలక్షన్స్లో కూడా బ్రిటిష్ వాళ్ళకే వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వడం, మొత్తం దేశ పరిపాలన వాళ్ళ చేతిలోపల ఉండడం. దీనివల్ల ఏంటంటే మన స్వతంత్రం మనకు ఉండాలా, మనని మనం పరిపాలించుకోవాలా అనేటువంటి ఉద్దేశం చేత స్వతంత్ర పోరాటం మనకు వచ్చింది. అందులో స్వతంత్ర పోరాటం ఏంటంటే వలసవాద దోపిడీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి పోరాటము. మన దేశం మనది మనం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చినటువంటి ఉద్యమం అక్కడ. ఇప్పుడు స్వతంత్రం మనకు వచ్చింది 1950లో రాజ్యాంగం అనేది వచ్చింది. అప్పుడు రాజ్యాంగంలో మనం ఏమని రాసుకున్నామంటే సమానత్వ హక్కు అని రాసుకున్నాం. అందరికీ సమాన అవకాశాలు, ఈక్వల్ రైట్స్. తర్వాత ఎవరైనా కానీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అసెంబ్లీ సభ్యులు కావచ్చు, అంటే రాజ్యాధికారంలోకి ఎవరైనా రావచ్చు అనేది ఇవన్నీ కూడా మనం రాసుకున్నాం. వీటితో పాటు కొన్ని ఆదేశిక సూత్రాలు అని రాసుకున్నాం. ఈ ఆదేశిక సూత్రాలు ఏంటంటే ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచాలా, ఎలాంటి వివక్షత అనేది ఉండకూడదు సమాజం లోపల, ఆర్థిక వ్యత్యాసాలు తగ్గాల, అంటే ఆదాయాల మధ్య ఉన్నటువంటి తీవ్రమైన అంటే అంతర్యం ఉన్నదో ఈ అంతర్యం తొలగిపోవాలా, ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండకూడదు ఇన్కమ్స్ మధ్య. ఒక వెల్ఫేర్ స్టేట్ మనం కోరుకున్నదాంట్లో అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యము, దాని తర్వాత వ్యవసాయ రంగం అభివృద్ధి చేసుకోవడము, ఇట్లా ఎన్నో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాలను మనం రాజ్యాంగంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఏదో ఒక్కరి పెత్తనం, ఇటు కేంద్రం పెత్తనం కానీ ఇటు రాష్ట్రాల పెత్తనం కానీ ఉండకుండా ఒక మనం ఏంటంటే రాష్ట్రాల సమైక్య కూటమిగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మనం యూనిటరీ కొన్ని లక్షణాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా మెయిన్ ఫెడరల్ మనది, అంటే కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉండొచ్చు, రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం ఉండవచ్చు. దానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. తర్వాత వీటికి వాళ్ళ విభేదాలు వస్తే ఏం చేయాలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చేసిన చట్టము గనక రాజ్యాంగ విరుద్ధమైతే, ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నట్లయితే దాన్ని కొట్టేసే అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టుకున్నది. కొట్టేసే అధికారం రాష్ట్రానికి మధ్య విభేదాలు వచ్చినా, అది నదీ జలాల విభేదం కావచ్చు, మరొకటి కావచ్చు, కేంద్రానికి రాష్ట్రానికి విభేదం వచ్చినా అందులో అంటే రాష్ట్రపతి పాలన విధించడం కరెక్ట్ కాదా, లేదా బడ్జెట్ అలొకేషన్ ఏదన్నా కొన్ని డిస్ప్యూట్స్ అనేది వచ్చినప్పుడు వాటిని కూడా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనం పరిష్కారం చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే కోర్టులు తలుచుకుంటే అంటే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా కూడా తీర్పులు చెప్పే అవకాశం ఉండే, ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా. అందుకని ఏం చేశారు, కోర్టులు స్వతంత్రంగా ఉండాలా అని నిర్ణయం చేసినారు. మళ్ళా దేశంలో ఎన్నికలు జరపడానికి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్రమైనటువంటి ఒక ఎన్నికల కమిషన్ ఉండాలని చెప్పడం జరిగింది. ఒక గొప్ప రాజ్యాంగం మనకు వచ్చింది అన్నట్టు. కానీ మన యొక్క దురదృష్టకరమైన విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని అమలు చేసేటటువంటి వాళ్ళలో సిన్సియారిటీ లేకపోవడం వల్ల, రాజ్యాంగాన్ని అమలు చేసేటటువంటి వాళ్ళలో స్వార్థం రావడం వల్ల, రాజ్యాంగాన్ని అమలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు కూడా తమ పార్టీ ప్రయోజనాలను చూసుకోవడం వల్ల సంక్షోభాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఫస్ట్ కేరళలో నమూద్రిపాద్ ప్రభుత్వం సిపిఎం పార్టీ నాయకత్వాన ఏర్పడింది. కొన్ని కారణాలు చెప్పి
ఆ ప్రభుత్వం భూ సంస్కరణలు తీసుకొస్తే కొన్ని మంచి మంచి చట్టాలు తీసుకొస్తే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అదేవిధంగా ఇంకో రాష్ట్రాల్లో ఇంకో పార్టీల ప్రభుత్వాలు వచ్చినప్పుడు దానిలో బెంగాల్లో కానీ ఇంకో చోట కానీ ఆ ప్రభుత్వాలు ఎందుకు రద్దు చేశారు? పార్టీ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, స్వార్థం. ఈ స్వార్థం ఎప్పుడైతే మనకు వచ్చేసిందో రాజ్యాంగ లక్ష్యాలు అమలు జరగాలి. ఆదాయాల మధ్య మనకు వ్యత్యాసం పోయే బదులు ఆదాయాల మధ్య వ్యత్యాసం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా భూస్వాములు ఉండకూడదు, ఓకే, వాస్తవంగా చెప్పాలంటే. కానీ భూస్వామ్య వ్యవస్థ అట్లనే ఉన్నది. మేము గ్రాడ్యుయేషన్ చదువుకునే రోజుల్లో కూడా, అంటే 71, 72లో కూడా 6,000 ఎకరాల భూస్వాములు, 10,000 ఎకరాల భూస్వాములు, 20,000 ఎకరాల భూస్వాములు ఉండేవారు. సంస్థానాలు ఉండేటి అక్కడ, జాగీర్దారులు, జమీందారులు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జాగీర్దారులు, జమీందారులు గ్రామాల లోపల అప్పుడున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు చెప్పిందే చట్టం. తహసీల్దార్ వస్తే వాళ్ళ ఇంటి కాడికే వస్తాడు, సిఏ వస్తే వాళ్ళ ఇంటి దగ్గరికే వస్తాడు. రాజ్యాంగం అనేది లేదు, వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం. పట్వారీలు వాళ్ళ దగ్గరే ఉంటారు. ఏ రికార్డు మార్చాలన్నా వాళ్ళ ఇష్ట ప్రకారమే మార్చుకునే పరిస్థితి. దానిలో ఎవరు వ్యవసాయ భూములు దున్నాలా, ఎవరు వ్యవసాయ భూములు దున్నద్దు, ఎవరు కొనాలా, ఎవరు కొనద్దు, వాళ్ళే నిర్ణయం చేసేది. సో దీనివల్ల ఏమైపోయిందంటే పరిస్థితి, వాళ్ళు వెట్టి చాకరీ చేయించుకోవడం, వాళ్ళే దండగలు వసూలు చేయడం. అంటే మనమైతే ఫైన్ అంటాము, దానిలో వాళ్ళు అక్కడ తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో దండగలు అంటారు, అవి వసూలు చేయడం. అవి ఇవ్వకపోతే వీపు మీద ఇంత పెద్ద పెద్ద బండలు మోపడం, శిక్షలు. ఆడపిల్లలు యొక్క వాళ్ళు ఎలా ఉండాలనేది మొత్తం వెళ్ళి ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి. ఎవడో దుర్మార్గుడైనటువంటి భూస్వాములు, దౌర్జన్యాలు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ కన్ను ఒక అమ్మాయి మీద పడింది అని అంటే చెప్తారు వాళ్ళ మనుషులకు, దాన్ని ఆమెను తీసుకురమ్మని చెప్పేసి, అంతే. అక్కడ వేరే ఆప్షన్ అంటూ లేదన్నట్లు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం. వాళ్ళ వేరే ఆప్షన్ లేదు. తండ్రి కానీ, తల్లి కానీ, భర్త కానీ, ఇంకొకరు కానీ మేము పంపము అనేటువంటి సమస్య లేదు. ఆ అమ్మాయి కూడా నేను వెళ్ళనే సమస్య లేదు. అలా ఇక అడ్డం వస్తే వాళ్ళు నరికేస్తారు, చంపేస్తారు, కొడతారు. లేకపోతే అమ్మాయిని ఏతుందో బలవంతంగా ట్రాక్టర్లో వేసుకొని, బండ్లో వేసుకొని తీసుకొని పోతారు. అక్కడ వేరే చట్టం అనేది లేదు. సో ఇప్పుడేంటి మరి, రాజ్యాంగం ఒకవైపు ఉన్నది, మనకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ పేదవాడికి ఏం న్యాయం దొరుకుతున్నది? ఒక భూస్వామికి వ్యతిరేకంగా, జమీందారుకి వ్యతిరేకంగా, జాగీర్దారుకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే ఏమైనా జరిగిందా ఆ రోజుల్లో అంటే 99% ఏం జరగలే. ఇక్కడ డెమోక్రటిక్గా ఎవరన్నా లెఫ్ట్ వాళ్ళు ఎన్నికైన ప్రభుత్వాలు పడిపోతున్నాయి కొన్ని చోట్ల. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు అక్కడ ఉండేటటువంటి కొంతమంది యువకులు దానిలో కొన్ని చోట్ల జరిగినప్పుడు ఈ భూస్వాముల వాళ్ళని కాల్పు జరిపి కొన్ని చోట్ల చంపడం. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం కూడా ఎట్లా మొదలైందనంటే, తెలంగాణ సాయుధ పోరాటంలో ఫస్ట్ దాడులు చేసినటువంటిది భూస్వాములే. విష్ణూరి రామచంద్రారెడ్డి గుండాలు ఫస్ట్ ఫైర్ చేస్తేనే బందగి అని చనిపోయినాడు, దొడ్డి కొమ్మర చనిపోయినాడు. తర్వాతనే వీళ్ళు ఆయుధాలు చేతులు పట్టుకున్నారు భూస్వాముల గుండాలను ఎదిరించడం కోసం. అట్లనే ఆ ప్రాంతంలో అవుతుంది, ఆయా ప్రాంతాల లోపల ఈ యొక్క భూస్వాముల దౌర్జన్యాలను ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం అరికట్టలేని పరిస్థితుల లోపల వారిని ఎదిరించడం కోసం అనేది మొట్టమొదలు ఈ నక్సలైట్ల ఉద్యమం వచ్చింది. ఓకే, అప్పుడున్న సందర్భాలు బట్టి, అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆ ఉద్యమం అవసరం. కానీ ఇప్పుడు అట్లా లేవుగా పరిస్థితులు. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరు మంచిగా జాబ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా దోపిడీ లేదు, ఎక్కడ కూడా అసమానతలు లేవు, ఎక్కడ కూడా ఈ దాడులు లేవు కదా. ఇప్పుడు అందరూ మంచిగా ఉన్నారు కదా, ఇంకా కూడా ఈ ఉద్యమం అవసరం అంటారా? అసమానతలు ఉన్నాయి, నిరుద్యోగం ఉన్నది, అవినీతి 10 రేట్లు పెరిగింది అప్పటికంటే ఇప్పటికీ. ఇప్పుడు పెరిగింది. ఓకే, అవినీతి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి బాధలు పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే రైతుల ఆత్మహత్యలు ప్రతి వారంకు కనీసం 2 సార్లు 3 సార్లు పేపర్లు రైతుల ఆత్మహత్యలు కనబడతాయి. చేనేత కార్మికులు అనాథాలు అయిపోతున్నారు. సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవని కాదు. ఇప్పుడు అయితే మారిపోయింది పరిస్థితులు. అప్పుడు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుండి జమీందారీ వ్యవస్థ కానీ, జాగీర్దారీ వ్యవస్థ కానీ లేదు. ఎందుకంటే సీలింగ్ యాక్ట్ వచ్చేసిన తర్వాత కొంతవరకు తగ్గింది.
ఆ భూస్వాములందరూ కూడా వ్యాపారస్తులుగా మారిపోయారు చాలామంది. పెద్ద పెద్ద షాపులు పెట్టుకోవడము, లేకుంటే ఏది ఫంక్షన్ హాల్స్ కట్టించుకోవడము, బ్రాండీ షాపులు పెట్టడము, రకరకాల బిజినెస్లోకి రావడం అనేది జరిగింది. సో ఆ పరిస్థితి ఇప్పుడు లేవు. ఓకే. ఇప్పుడు ప్రజలకేమన్నా అవసరం ఉంటే, ప్రజలకేమన్నా ఇబ్బంది ఉంటే, పాలకుల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తారు కదా! ప్రజలు ఫైట్ చేస్తారు, పోరాటాలు చేస్తారు. దీంట్లో నక్సలైట్ల పాత్ర ఏముంది? ప్రజలు పోరాటం చేయాల్సిందే, ప్రజలు పోరాటాలు చేస్తారు దీని లోపల. నక్సలైట్ల పాత్ర అటువంటి సమస్య కాదు అక్కడ. నక్సలైట్ల పాత్ర ఏంటంటే ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రజల ఎక్కువ కొద్దిగా చైతన్యం తక్కువ ఉందో, దోపిడీలు ఎక్కువ ఉన్నాయో, ఆయా ప్రాంతాల్లో వాళ్ళ హక్కుల కోసం వీరు పోరాడుతూ వచ్చారు. వాళ్ళ హక్కుల కోసం వీళ్ళు పోరాడుతూ వచ్చారు. కానీ వాళ్ళు ఏదైతే భారతదేశం లోపల ఒక మార్పు రావాలని కోరుకుంటున్నారో, ఏది ఒక సమాజం మారాలని చెప్పేసి కోరుకుంటున్నారో, లేక రాజ్యాధికారం పేదవాళ్ళ చేతిలోకి, కార్మికుల చేతుల్లోకి, రైతుల చేతుల్లోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మేము మా అనాలిసిస్ ప్రకారంగా ఈ విధంగా కొంతమంది దళాలుగా ఉండి తుపాకుల చేతిలో పట్టుకొని అడవిలో తిరగడం వల్ల మటుకు విప్లవం రాదు. అది అంటే టెక్నికల్గా వాళ్ళ పద్ధతిని మేమేమి ఏ రోజు అంగీకరించలేదు, ఇప్పుడు కూడా అంగీకరించాము. అదేవిధంగా ఎవరినో ఒక వ్యక్తిగతంగా ఒక జమీందారునో ఒక జాగీర్దారునో చంపినంత మాత్రాన, లేదా ఒక వడ్డీ వ్యాపారస్తుని చంపినంత మాత్రాన దానివల్ల దేశంలో రాజ్యాధికారం మారుతుందని కానీ, ప్రభుత్వాలు మారుతాయని కానీ మేము అనుకోవడం లేదు. అది సరైన పద్ధతి కాదు. అయితే ఏంటంటే అందుకే మేము వీళ్ళకు చాలా రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నాం. అంటే పత్రికా ముఖం కానీ, మీటింగ్ల సమావేశాలు కానీ, ఇప్పుడు మీలాంటి మీడియా ద్వారా కానీ చెప్తా ఉన్నాం. వాళ్ళ ఉద్దేశాలు చాలామంది మొదలుపెట్టినప్పుడు కానీ, తర్వాత కానీ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. అందులో కూడా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. డాక్టర్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భారతదేశంలో ఏ దేశంలో ఉన్నా కానీ ఒక విప్లవం అనేది రావాలంటే, మార్పు అనేది రావాలంటే ఆ మార్పుకు ప్రజలు కోరుకోవాలి. ప్రజలు కోరుకుంటే మార్పు వస్తుంది. ప్రజలు కోరుకుంటే మార్పు రాదు. ఇప్పుడు ప్రజలు కేసీఆర్ ఓడించాలనుకున్నారు, ఓడించారు. లేదా ఇంతకుముందు ప్రజలు కాంగ్రెస్ను ఓడించాలనుకున్నారు, ఓడించారు. ప్రజల చేతుల్లో ఉంటుంది. ఒక ప్రభుత్వాలు కేంద్రంలో మారాలని ఇప్పుడు మన ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచింది, ఇప్పుడు దాని తర్వాత బీజేపీ గెలిచింది. ఇట్లనే ఒక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండాలా, లేక కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలనేది ప్రజలు ఓటింగ్ ద్వారా నిర్ణయం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మేము వీళ్ళందరితో కూడా మేమేం కోరుతున్నామంటే, ఇప్పుడు మావోయిస్టులతో మీ భావజాలాన్ని ప్రజలు వ్యాప్తి చేయండి. అందరూ మీరు ఎలాంటి రాజ్యం కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ప్రజలకు చెప్పండి. మీరు ప్రభుత్వంలోకి వస్తే మీరేం చేయగలుగుతారు, సమాజం ఎలా బాగుపడుతుంది అనుకుంటున్నారు, ఏ విధంగా నిరుద్యోగం పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు, ఏ విధంగా ఆకలి బాధలు పోతాయి, ఏ విధంగా రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి, ఏమి అయితే మీరు చేయాలనుకుంటున్నారో అది ప్రజల్ని కనుక అట్లా ఎడ్యుకేట్ చేసి మీరు కూడా ఒక రాజకీయ పార్టీగా కనుక బయటకు వచ్చినట్లయితే మెజారిటీ ప్రజలు మీలాంటి భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకుంటారు. మీలాంటి భావాలు ఉన్న మిగతా అన్ని పార్టీలతో కూడా సమన్వయం చేసుకొని, సామాజిక న్యాయం కోరుకునేటువంటి వాళ్ళతో మీరు సమన్వయం చేసుకొని, న్యాయం కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరితోటి కలిసికట్టుగా మీరు ఒక ఫ్రంట్గా ఏర్పడి ప్రభుత్వానికి వచ్చే ప్రయత్నం చేయండి. అది సరైన పద్ధతి. రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు ఆయుధాలు పట్టుకొని మనుషులను చంపేస్తున్నారు. వీళ్ళు పోలీసు వాళ్ళని చంపినప్పుడు, లేకపోతే ఇంకెవరినన్నా చంపినప్పుడేమో ఎవరు మాట్లాడరు. కానీ పోలీసులు ఆపరేషన్ కగార్ పేరు మీద వాళ్ళు కేంద్ర మంత్రి అమిత్ షా ఓపెన్గా చెప్తున్నాడు, 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని అంతమొందిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆపాలి, ఆపరేషన్ కగార్ని ఆపాలని ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే 2 విషయాలు ఉంటాయి. ఏంటంటే ప్రజలు వేరే, ఉద్యమకారులు వేరే, ప్రభుత్వం వేరే. ఇప్పుడు ఏదైనా విద్యార్థులకు ఉద్యమం తీసుకొస్తారు. ఏదో ఒక ఆవేశం వచ్చినప్పుడు ఒక ఆయన రాయి తీసుకొని కొడతాడు, ఇంకొక ఆయనకు ఆవేశం వచ్చినప్పుడు ఏదో రకంగా చిన్న ఆందోళన జరుగుతాయి. చాలా చోట్ల అన్ని ఉద్యమాలలో జరుగుతాయి. అక్కడ
వాళ్ళు మరి రాయి విసరడం తప్పే కదా అంటే తప్పే. లేదా వాళ్ళు ఒక పోలీస్ ఆయన మీద తిరుగుబాటు చేయడం తప్పే కదా అంటే తప్పే. మేము తప్పు కాదని మేము అంటలేం దాని లోపల. కానీ వాళ్ళు చేసే తప్పు వేరే, ప్రభుత్వం చేసే తప్పు వేరే. ఎందుకు ప్రభుత్వం చేసే తప్పంటే ప్రభుత్వం అంటే మొత్తం భారత ప్రజలకు సంబంధించినటువంటిది. మీరు ప్రభుత్వంలో ఉన్నవారంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారంగా నడవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి ఒక బాధ్యత, ఏవైతే ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అన్నట్టు. అట్లనే మనం ఎవరి మీద కేసు పెట్టాలా? ఇప్పుడు ఒక నేరం చేశాడు ఒక వ్యక్తి, నేరం చేసినప్పుడు మనం తీసుకెళ్ళి కాల్ చేసే అధికారం మనకు ఉన్నదా? పోనీ పోలీసుకు ఉందా తీసుకెళ్ళి కాల్ చేసే అధికారము? లేదు, చట్ట ప్రకారంగా లేదు. ఏం చేయాలా? అరెస్ట్ చేయాలా, కేసులు పెట్టాలా, కోర్టులో రుజువు చేయాలా, జైలుకు పంపాలి. మీరు అరెస్ట్ చేయండి, ఆయుధాలు సీజ్ చేసుకోండి, అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని జైలుకు పంపండి. చట్ట ప్రకారంగా అది వీలవుతుంది, చట్ట ప్రకారంగా వీలవుతుంది అన్నట్టు. కానీ మేము మార్చి 26 కల్లా నక్సలైట్లు నిర్మూలిస్తామని చెప్పడం రాజ్యాంగం ఒప్పుకోదు. అది క్రైమా? క్రైమ్. ఆ మాటే క్రైమా? మాటే క్రైమ్. ఓకే. వాటికి ఒక వ్యక్తిని చంపుతానని చెప్పడం ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీ అభిప్రాయాలతోటి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు అనుకోండి, లేక ఆర్ఎస్ఎస్ వాళ్ళ అభిప్రాయాలతోటి నక్సలైట్లు ఒప్పుకోవడం లేదు. మేము దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ మార్చి 26 కల్లా చంపేస్తామని ఎవరైనా అంటే అది చెల్లుతుంది చట్టరీత్యా? తప్పు కదా, అట్లా అనకూడదు. అది ఎవరైనా ఏమైనా కూడా ఎవరైనా చంపుతామని అనడం అనేది అది రాజ్యాంగ ప్రకారంగా తప్పు, అది చల్లదు. ఒకటి మానవ ధర్మం ప్రకారం కూడా తప్పు. ఓకే, మానవ ధర్మం ప్రకారం కూడా తప్పు, రాజ్యాంగం ప్రకారం తప్పు, మానవ ధర్మం ప్రకారం కూడా తప్పు. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏమనాల్సిందనంటే ఒక టైం లిమిట్ పెట్టి మార్చి 26 కల్లా విదేశాల్లో ఉన్న 80 కోట్ల నల్లధనం తీసుకొస్తాం వాపస్సు అని అనాల్సింది. ఏమనాల్సింది మోడీ అంటే దేశంలో డ్రగ్స్ పెరుగుతున్నాయి, హై స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి, దానిలో ఇది అంతా యువతరాన్ని చెడగొట్టేటువంటి ఇది వస్తున్నాయి డ్రగ్స్, ఈ మార్చి 26కు దేశంలో డ్రగ్స్ లేకుండా నిర్మూలిస్తా సంతోషించేవారు. లేదు, ఢిల్లీ లాంటి పట్టణాల్లో వాతావరణంలో మొత్తం కాలుష్యం పెరిగిపోతున్నది, రేపు తెల్లారి భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి, కాబట్టి మార్చి 26 కల్లా నేను దేశంలో కాలుష్యం లేకుండా చేస్తానంటే సంతోషించేవారు. మూసీ నది లాంటి నదులు, గంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, బ్రహ్మపుత్ర కావచ్చు, అనేక నదులు టోటల్ కాలుష్యం అయిపోయినాయి. ఆ నీళ్ళు ఎందుకు పనికిరావు. ఇప్పుడు నదుల కాలుష్యంని నిర్మూలిస్తానని చెప్తే బాగుండేది. లేదా అడవుల్ని సంరక్షిస్తాను, అడవులు కార్పొరేట్ల వశం కాకుండా చూస్తాను, దేశంలో ఉన్నటువంటి భూగర్భ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దోచుకోబడకుండా చూస్తాను అంటే సంతోషించేవాళ్ళం. లేదా ఎవరైతే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వీళ్ళు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కొన్ని లక్షల కోట్లు కొట్టారు. ఇప్పుడు ఎయిర్లైన్స్ అతను 8,000 కోట్లు, 10,000 కోట్లు, విజయ్ మాల్యా, దాంతో ఇంకెవరో ఇంకొక 20,000 కోట్లు, ఇంకొకరు 10,000 కోట్లు, ఇప్పుడు అజిత్ పవార్ మహారాష్ట్రలో 70,000 కోట్లు, 70,000 కోట్లు, మళ్ళీ ఇక్కడ మన ల్యాంకో హిల్స్ కట్టిన వాళ్ళు 40,000 కోట్లు. ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల కోట్లు బ్యాంకులకు వెళ్ళి లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు. ఆ మొత్తం డబ్బు ఎప్పుడో 2020 నాటికే 14 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడైతే ఇంకో 4-5 ఏళ్లలో అది ఎంత పెరిగిపోయిందో మనకు తెలియదు డబ్బులు. మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వు ఆ డబ్బు రికవరీ చేయి, మార్చి 26కి రికవరీ చేస్తాను అనుకో, మనం సంతోషిస్తాం. దానికి బదులు అప్పులు మాఫీ చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నిటితో పాటు ఇది కూడా చెప్తున్నారు. అవన్నీ ఎక్కడ చేస్తున్నారు? ఎంత నిరుద్యోగం తగ్గిందా? పెట్రోల్ ధరలు తగ్గిందా? డీజిల్ ధరలు తగ్గినాయా? ఎరువుల ధరలు తగ్గినాయా?
కల్తీ విత్తనాలు అరకట్టారా? రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు. ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు, దీన్ని ప్రాఫిట్ పెరుగుతున్నప్పుడు ధరలు కూడా పెరుగుతాయి కదా. వీటినే చూపించి మీరు పెంచిండు అంటున్నప్పుడు మనకు శాలరీలు కూడా పెరుగుతున్నాయి కదా. శాలరీలు ఎవరికి పెరుగుతున్నాయి? అప్పుడు పనికి పోతే 100 రూపాయలు వచ్చేది, అప్పుడు రూపాయికి అగ్గిపెట్టి వచ్చేది. కానీ ఇప్పుడు 1000 రూపాయలు వస్తున్నాయి, 10 రూపాయలకు అగ్గిపెట్టి వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇది కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు మేము చెప్పింది అంటే కంపేరిటివ్గా కనుక ధరలు పెరిగితే ఇబ్బంది ఏమి లేదు దానిలో. కానీ ధరల పెరుగుదల అనేది ఒక అంశం పక్కన పెట్టు. దానిలో కల్తీ, నూనెలో కల్తీ, ఇవాళ బియ్యం కూడా కల్తీ బియ్యం వస్తున్నాయట ఈ రోజుల్లో. నేడు పసుపులో కల్తీ, కారంలో కల్తీ, మందుల్లో కల్తీ, దేనిలో కల్తీ లేదు. నువ్వు కల్తీ అరికట్టు. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి అని అంటే విషయం ఏంటంటే, ఒక చిన్న రైతు కుటుంబం ఉన్నదనుకోండి, ఇలా కుటుంబం అంతా కష్టపడి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వ్యవసాయం చేసి పంటలు తీస్తారు. మరి ఎందుకు అతడు అప్పుల్లో ఉంటున్నాడు? నిజంగానే మీరు చెప్పినట్లు ధరలు పెరిగితే వాళ్ళకు ఎందుకు అప్పుల్లో ఉంటున్నాడు? ఆయన కొనాలంటే విత్తనాల ధర పెరిగే, కల్తీ విత్తనాలు, ఎరువుల ధర పెరిగింది, నేడు ట్రాక్టర్ ధర పెరిగింది, కూలీల ధర పెరిగింది, మొత్తం బడ్డంతా రైతు మీద పడుతున్నది. మరి రైతు గిట్టుబాటు ధర ఎక్కడ ఇస్తున్నావు? మినిమం సపోర్టివ్ ప్రైస్ ఎక్కడ ఇస్తున్నావు? రైతులు దళారులు ఏ రేటు చెప్తే ఆ రేటుకి అమ్ముకోవాలా. మార్కెట్కి వచ్చిన తర్వాత పత్తి 800 క్వింటల్ అంటే 800 క్వింటల్కి ఇచ్చుకోవాలా. మిర్చి ఇంత అంటే మిర్చికి ఇచ్చుకోవాలా. వరి ధాన్యం మేము ఇంతకే కొంటాము అని అంటే అంతకే కొంటుకో. ఎవరైనా మార్కెట్లో ధర నిర్ణయం చేస్తున్నారు? దళారులు, వ్యాపారస్తులు. ఇవాళ టమాటా పండిస్తాడు ఒక రైతు, మార్కెట్కి తీసుకొస్తాము. ఇవాళ హైదరాబాద్లో 30 రూపాయల కేజీ ఉంటుంది టమాటా. రైతుకు 3 రూపాయలు కూడా ఇవ్వడు తెలుసా. 5 రూపాయలు కూడా పడతలేదు ఒక రైతుకు. ఒక టమాటానే కాదు అందులో దాదాపు అన్ని అంటే ఈ విషయం ఏంటంటే, మీరు ఏదైతే ఇప్పుడు ప్రజల సౌకర్యాలు పెరిగినాయి కాబట్టి డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి ధరలు పెరుగుతున్నాయి. మోదీ అంటున్నారు కాబట్టి, ప్రతిదీ మోదీ మీద బటగాల్చి మీద ఎత్తురు కాబట్టి నేను అందుకు అంటున్నా. ఇప్పుడు మావోయిస్టు సంస్థ అనేది నిషేధ సంస్థనా కాదా? ప్రభుత్వం నిషేధించింది దాన్ని. ఆ నిషేధ సంస్థను మనం దాన్ని చర్చలు జరపాలి, ఆ నిషేధ సంస్థను కాపాడాలి, ఆ నిషేధ సంస్థను మనం దగ్గరుండి ప్రోత్సహించడం కూడా మనది కూడా అది రాంగే కదా. ఇప్పుడు మావోయిస్టుల యొక్క సమస్యకు 50 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. మావోయిస్టులు అని అంటే ఇప్పుడు అంటే పెహల్గాం టెర్రరిస్టులు కరెక్టేనా? కాదు. చేసింది మంచిదేనా? పెహల్గాం టెర్రరిస్టులు చేసింది మంచిదేనా? మరి పెహల్గాం టెర్రరిస్టులు ఎక్కడికి వెళ్ళొచ్చారు? పాకిస్తాన్ నుండి. తెలుసా? అంటే వాళ్ళు పాకిస్తానీయులేనే కదా. పాకిస్తానీయులని ఎవరు చెప్పారు? ఎక్కడుంది ప్రూఫ్? అందుకే కదా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళనే పాకిస్తాన్ మీద దాడి యుద్ధానికి దిగిరి చేశారు కదా. మరి టెర్రరిస్టులు పంపించిన పాకిస్తాన్లతోటి మీరు యుద్ధానికి దిగిన తర్వాత కూడా 3 రోజులకి మీరు సెటిల్మెంట్ చేసుకున్నారే. అంటే ఆ టెర్రరిస్టులతో సెటిల్మెంట్ చేసుకోవచ్చు, నక్సలైట్తో సెటిల్మెంట్ చేసుకోవాను. టెర్రరిస్టులతో చేసుకుంటూ సెటిల్మెంట్, పాకిస్తాన్ మీద దాడి చేసినటువంటి వాళ్ళతోటి, అంటే పెహల్గాం మీద దాడి చేసినటువంటి వాళ్ళతోటి, ఇక్కడ కర్రెగుట్టలు కానీ మిగతా అడవి ప్రాంతాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో 30,000-40,000 సైన్యం పంపించావు. 40,000 సైన్యం మొత్తం పారామిలిటరీ దళాలు. నీకు 4 దొరకలేదా పెహల్గాంలో పెట్టడానికి? ఇక్కడ 30,000 మందిని 40,000 మందిని పంపే బదులు నువ్వు 4 పెహల్గాంలో 4 కానిస్టేబుల్ అని కనుక పెహల్గాంలో గన్లు ఇచ్చి పెట్టిన ఈ సంఘటన జరిగేదా? కాశ్మీర్ అది సెన్సిటివ్ ఏరియా అని మీకు తెలియదా? కాశ్మీర్ ఎట్లాగో ఉగ్రవాదుల ప్రమాదం ఉందని తెలియదా? మరి ఎక్కడెక్కడ పర్యాటకులు జరుగుతున్నారో, ఎక్కడెక్కడైతే 100 మంది అంటే జమ్మగూడే అవకాశం ఉన్నదో, నువ్వు అక్కడ కనీసం రోడ్ సైడ్కు అక్కడ 4 పారామిలిటరీ దళాలను పెడితే ఇబ్బంది ఉండేది కాదు కదా. నాకు తెలియదు, చాలా పత్రికల్లో వచ్చింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఇది ఇట్లా పహల్గాం మీద దాడి జరిగేది ఉందని 1 డే బిఫోర్ 2 డేస్ బిఫోర్ వచ్చిందని చెప్పినారు అక్కడ. అంటే నేను చెప్పింది అంటే, నేను ఆ దుర్మార్గులు చేసిన దాన్ని కరెక్ట్ అని అంటలేను.
దుర్మార్గమే చేసిండు, చాలా తప్పది. అమాయకులైన పర్యాటకులను కాల్చి చంపించినారు దాని లోపల. అది కూడా ఏదో కులాలు మతాలు పేరు అడిగి చంపించి చాలా ఘోరం అది అట్లా చేయడం అనేటటువంటిది. ఆ దుర్మార్గులు వాళ్ళని పట్టుకున్నవను నాకు తెలియదు ఎంతమందిని పట్టుకున్నారు మీరు. కొంతమంది ఏదో 2-3 పట్టుకున్నట్టు వాళ్ళ స్థావరాల మీద అయితే దాడి చేసిరు. పాకిస్తాన్ లోపలికి వెళ్ళి స్థావరాల మీద దాడి చేశారు, ఓకే. అంటే ఇంకా నేను ఎక్కువ విమర్శిస్తున్నా అనుకుంటారేమో కానీ రాహుల్ గాంధీ వాళ్ళు కొంతమంది వర్షన్ ఏంటంటే మీరు మొదలు చెప్పి దాడి చేసి అక్కడ అసలు ఆ ముఖ్యమైన ఉగ్రవాదులు ఎందుకు ఉంటారా బాబు అని వాళ్ళకు ప్రశ్నిస్తున్నారు కదా, అది కూడా చర్చనే కదా. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఊకి ఈ చనిపోయే బదులు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే నువ్వు పాకిస్తాన్తో ఉగ్రవాదులతో చర్చలు జరిపావు, ఓకే. అట్లనే బోడోల్యాండ్ వాళ్ళతో జరిపావు, మణిపూర్ ఉగ్రవాదులతో జరిపావు, అస్సాంలో టెర్రరిస్టులతో మీరు చర్చలు జరిపారు, అందరూ గూర్ఖాలాండ్ టెర్రరిస్టులతో చర్చలు జరిపారు. ఇంకొక గమ్మత్తైన విషయం తెలుసా నాకు, ఇందులో మేము భారతదేశంలో చర్చలు జరపమంటే వాళ్ళు కోరుకున్న దేశానికి వెళ్ళి చర్చలు జరిపారు. ఇంగ్లాండ్కో ఎక్కడో జరిగిన అంటే కరెక్ట్గా ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు లేదు కానీ ఇంకా వేరే దేశంలో ఏదో చర్చలు జరిపి సెటిల్మెంట్ చేసుకున్నారు వీళ్ళు వాళ్ళతో. అయితే వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని 10,000 సైన్యం, 20,000 సైన్యం, 30,000 సైన్యం మెయింటైన్ చేసిన వాళ్ళు, వేలాది సైన్యాన్ని. వీళ్ళ దగ్గర అంత సైన్యం ఆడుకున్నది, వీళ్ళ దగ్గర నక్సలైట్ల దగ్గర మిస్కా ఉంటే 1000 మంది 2,000 మంది ఉన్నారో లేరు, 500-600 మంది ఉన్నారో లేరు అంటే చెప్తున్నా దాని లోపల. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని చెప్తుంది కదా, మరి ఎందుకు ఇంకా ఆయుధాలని పట్టుకొని ప్రాణాలు పోగొట్టుకోవడం? జనజీవన స్రవంతిలో కలిసి మీరు ఎక్కడైతే ఏమనుకుంటున్నారో ఈ ఓపెన్ ఉద్యమాలు చేయండి. కరెక్టే మీరు చెప్పింది. దానికి కోసం అవుతుందో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క దీన్ని బట్టి చూస్తే మేము ఒకటే ఆలోచించామండి. మాకు మావోయిస్టు పార్టీతో ఏ సంబంధం లేదు. మేము ఎప్పుడు మావోయిస్టు పార్టీ యొక్క విధానాన్ని మేము ఎప్పుడు బలపరచలేదు. అంటే వాళ్ళు చేసినటువంటి హత్యల్ని మేము ఎక్కడ కూడా బలపరచలేదు. మొదలైనప్పుడు న్యాయపరమైన ఉద్యమాలతో మొదలైన మాట వాస్తవమే అందులో. కానీ తర్వాత జరిగినటువంటి సంఘటనలు వేరే విధంగా ఉన్నాయి. అయినా మేము ఆలోచించేది ఏంటంటే ఇరుపక్షాలకు మధ్య కాల్పులు జరిగినప్పుడు, ఇటు ప్రభుత్వ దళాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినప్పుడు అమాయకులైన ఆదివాసులు కూడా చనిపోతున్నారు. కొంతమంది గ్రామాలు ఆగమైపోతున్నాయి. అక్కడ ఎట్లా ఆగమైపోతున్నాయంటే వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి అడవిలోకి పోతారు లేడీస్, మొగోళ్ళు కూడా. ఇవాళ ఈ కోంబింగ్ ఆపరేషన్ జరిగే ప్రాంతంలో లేడీస్ కానీ మగవాళ్ళు కానీ అడవిలోకి పోలేకపోతున్నారు. వాళ్ళ బతికే అడవి, చెట్లు తెచ్చుకోవాలా, తేనె తెచ్చుకోవాలా, అడవి యొక్క వస్తువులు తెచ్చుకోవాలా, అమ్ముకోవాలా, వాళ్ళకు బాంబులు తెచ్చుకోవాలా. ఇట్లా ఉంటుంది అట్లా వాళ్ళ జీవితం. ఇవాళ మీరు వీళ్ళ ఇద్దరు ఘర్షణల వల్ల ఆదివాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక సమస్య. రెండవ సమస్య ఏతుందో వాళ్ళు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోలేకపోతున్నారు, పండగలు చేసుకోలేకపోతున్నారు. రెండవది ఏమైపోతున్నదంటే క్రాస్ ఫైరింగ్లో ఒకసారి 6 నెలల పాప కూడా చనిపోయింది. ఒకసారి 8 మాసాల 9 మాసాల గర్భవతి స్త్రీ కూడా చనిపోయింది. పోనీ ఇటు సైడ్కి వచ్చి మనం చూస్తే దానిలో మార్చి 24కు మేము ఆలోచించేమని చెప్పినామంటే ఎవరి ప్రాణమైనా ఒకటే, ప్రాణం పోవద్దు. కానిస్టేబుల్ అయినా, మావోయిస్ట్ అయినా, ఆదివాసీ అయినా తల్లి తండ్రి ఉంటుంది, కుటుంబం ఉంటుంది, అందులో వాళ్ళు బాధపడతారు. సో ఇది మంచిది కాదు, దీన్ని ఆపాలా అని మేము కోరినాం. అంతే, కోరి మేము ఓపెన్గా ప్రకటన ఇచ్చినాం ఇరుపక్షాలకు. మీరు శాంతి చర్చలు జరపండి, మీరు ఒకరినొకరు చంపుకోవడం ఆపేసేయండి, ఒకళ్ళ మీద ఒకరు దాడులు తీసుకోవద్దు అని మేము పిలిపించాం. దీనికి మావోయిస్టులు స్పందించి వాళ్ళు ఏమన్నారంటే మేము చర్చలకు సిద్ధమే, మాకు ప్రభుత్వం అనుకూలమైన వాతావరణం కల్పించినట్లయితే మేము చర్చలకు వస్తాము అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు మా పాత్ర అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే 20కి చెప్పినాం మీరు చర్చలు జరుపుకోండి అని చెప్పినాం. వీళ్ళు ఏమన్నారు, చర్చలకు వస్తామన్నారు.
మరి ప్రభుత్వం ఏమనాలా? వచ్చి వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ ఇబ్బందులు ఏంది తెలుసుకోవాలి. తెలుసుకోవాలా, పిలవాలా. పిలిచినప్పుడు ఒక 9-10 మంది లీడర్స్ వస్తారు, మీరు 10 మంది కూర్చుంటారు, మీరు చెప్పేటి మీరు చెప్తారు, వాళ్ళు చెప్పేటి మీరు చెప్తారు. అప్పుడు మీరు చెప్పచ్చు ఏమని, మీరు ఆయుధాలు పట్టుకోవడం కరెక్టా, మీరు ఆయుధాలు వదిలిపెట్టండి, సాయుధ పోరాటం కరెక్టా, మీది పద్ధతి, మీరు సాయుధ పోరాటం పద్ధతి వదిలిపెట్టండి, ఎన్నికలు ఉన్నాయి, మీరు కూడా ఎన్నికల్లో పాల్గొనండి, పోనీ ఈలోగా మీ సమస్యలు ఏవైతుందో మాకు చెప్పండి, ఆదివాసుల సమస్యలు కానీ మీ సమస్యలు కానీ మేము పరిష్కారం చేస్తామని చెప్పాల్సింది ప్రభుత్వం. దానికి వాళ్ళు ఏమంటారో తెలిసేది. ఓకే. ఒకటి అయితే ఇది జరగకపోవడం వల్ల ఇప్పుడు ఏమైపోతున్నదంటే మనకు వీళ్ళందరూ బలగాలం పంపించడం, వాళ్ళని చుట్టుముట్టడం, అక్కడ కాల్చేసి చంపడం జరుగుతుంది. చెప్పండి. ఈ ఇయర్లోనే 540 మంది ఎన్కౌంటర్లు అయినాయి. అవును. నేనేమంటున్నానంటే 2004లో చర్చలు జరిగినాయి కదా, అప్పుడు ఆ చర్చలు ఎందుకు విఫలమైనాయి? అప్పుడు విఫలమైనా, ఇప్పుడు విఫలమైనా, ఎప్పుడు విఫలమైనా కూడా సక్సెస్ కావడానికి, విఫలం కావడానికి ఇది ఎట్లా ఉంటుందనే పద్ధతి, సత్యం మీద కనుక మనిషి ఆధారపడి ఉంటే సక్సెస్ అవుతుంది. సత్యం మీద ఆధారపడి లేకపోతే సక్సెస్ ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు ప్రభుత్వాలు సత్యం మీద ఆధారపడి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? సత్యం మీద ఆధారపడ్డం అంటే ఇంకొక విషయం. సత్యం మీద అంటే అట్లా కాదు. సత్యం మీద అంటే వాస్తవ భౌతిక పరిస్థితుల మీద, వాస్తవమైన పరిస్థితుల మీద. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో పెద్ద అందరు మినిస్టర్స్ ఉన్నారు. 2004లో కూడా ఒక్కొక్క మినిస్టర్కు 300 ఎకరాల భూమి, 500 ఎకరాల భూమి, 400 ఎకరాల భూములు ఉన్నాయి. అవి ఎక్కువ మంది భూస్వాముల కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, దొరలు, వాళ్ళు జాగిరిదారి కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళని పట్టుకొని మీ భూములు పంచమంటే పంచుతారా? ప్రభుత్వం ఏం వారిది? ప్రభుత్వం వాళ్ళదా మీద? వాళ్ళదే. ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు చెప్తున్న ఈ సివిల్ లిబర్టీస్ నాయకులు దిగాడు కదా ప్రభుత్వము. అప్పుడున్న పరిస్థితి ఒక లెక్కనే ఉంది, ఇప్పుడున్న పరిస్థితి ఒక లెక్కనే ఉంది. ఇప్పుడు చర్చలు జరిపితే ప్రభుత్వం ఇంటదని మీరు అనుకుంటారా? నేను చెప్పేది ఏంటంటే ఆ టైంలో చర్చలు ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు భూములు పంచుమని కోరడం ఒకటి, దాన్ని మేధావులు బలపరచడం. అప్పుడు చెప్పాల్సింది ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు చర్చలకు పోయినటువంటి నాయకులు ఉన్నారో ఆ డిమాండే తప్పయా, ఆ మినిస్టర్కి 400 ఎకరాల భూమి ఉంది, దాన్ని పంచమంటే ఒప్పుకుంటాడు, ఆయన ఎందుకు పంచుతాడు అని చెప్పాల్సింది కదా. వీళ్ళు ఏమనుకున్నారు, మేము ఇన్ని రోజులు భూముల కోసం పోరాటం చేసినాం కదా, ఇప్పుడు మేము ఆ డిమాండ్ పెట్టకపోతే మేము తగ్గుతాం, పబ్లిక్ ఏమనుకుంటారు. సమస్య పుట్టిందే అన్న, సమస్య పుట్టింది అనే కదా. కాబట్టి ఆ డిమాండ్ పెట్టుడు తప్పే, దాన్ని పెట్టుడే తప్ప ఆ డిమాండ్.